మీరు చెప్పిన మాటను బట్టి ఈ థాయిలాండ్ బ్యాప్టిస్ట్ సంఘం ప్రతి సంవత్సరము జరిగిస్తున్న యొక్క విబిఎస్ కార్యక్రమానికి నాయన మీరు ఇంతమంది పిల్లలు నడిపించి మహిమను పొందుతున్నందుకు వందనాలు. ఆత్మీయ పాఠాలు బిడ్డలకు టీచర్స్ నేర్పించారు. నేర్చుకున్న వాటిని చిన్నపిల్లలు వారి హృదయంలో దాచుకొని రాబోయే రోజులలో వారు ఒక మాదిరికరమైన జీవితాలు జీవించుటకు వారిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ 3 రోజులు ఆత్మీయ వాక్యంలో ఎదుగుతున్నప్పుడు కావలసిన ఆహార వసతుల విషయంలో మీరు వాడుకున్న కుటుంబాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మొదటి రోజు నాయన మరి భోజనం ఏర్పాటు చేసినటువంటి వారు మరి పనమలక్క గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. వారిని బట్టి వారికి ఇచ్చిన కుమార్తెలను అల్లుళ్లను మీరు పేరు పేరున దీవించండి. వారి ప్రతి అవసరతను యేసు నామమున తీర్చుదురుగాక. కొరతలన్నీ సహాయం చేయండి. అంతేకాకుండా 2వ రోజు మరి క్రీస్తుదాస్ నాయన మరి మన్నా తన స్వతహాగా ఈ చిన్నారి బిడ్డల కొరకై తాను కూడా చేయుతనిచ్చి చేసిన సహాయాన్ని బట్టి ఆ కుమారుడి జీవితంలో కూడా ఒక గొప్ప కార్యమును మీరు జరిగించి ఆయన దీవించమని ప్రార్థిస్తున్నా. ఆశీర్వదించండి. ఈ 3వ రోజు ఆయన ఏర్పాటు చేసినటువంటి మరి మీని జాషువా గారిని బట్టి కూడా మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ బిడ్డలను కూడా మీరు వాడుకొని ఈ చిన్నారి బిడ్డల ఆహార విషయంలో నైనా వారి చేతుల మీదుగా మీరు ఈ కార్యక్రమాన్ని భోజన కార్యక్రమాలను మీరు జరిగిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నా. మహిమ కలిగిన మా తండ్రి మరి ఈ థాయిలాండ్ బ్యాప్టిస్ట్ సంఘంలో సంఘ పెద్దగా ఫౌండర్గా ఎన్నో సేవలు చేసి ఈ 3 కాలనీల్లో మంచి పేరు సంపాదించుకున్న అన్నమ్మ ప్రేమయ్య గారుల పిల్లలు వారి పిల్లలు దీవించబడము ఎంత గొప్ప ఆశీర్వాదము, ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప సాక్ష్యము. మీ పరిచర్యలో ఉన్నప్పుడు, మీ పరిచర్య చేస్తున్నప్పుడు, మీ పనులు చేస్తున్నప్పుడు పిల్లల తరతరాలు దీవించే దేవుడవు నీవు. అట్టి దీవెన నాయన ప్రేమయ్య అన్నమ్మ గారులకు ఇచ్చిన బిడ్డలకును వారి బిడ్డలకును మీరు కలుగ చేస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తున్నా. అయితే ఈ 3 రోజులు వంటలు వండడానికి వంటల యొక్క విపరీతమైన వేడిలో కూడా మా అలసట అనుకోకుండా విసిగించుకోకుండా చక్కగా వడ్డిస్తున్నటువంటి స్త్రీలను వారి బృందాన్ని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు స్తోత్రాలైనా వారికి మంచి ఆరోగ్యాలను కూడా దయచేయమని వారి కుటుంబాలను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. మరి సేవకుడిని మీ సేవకురాలని కుటుంబాన్ని ఆయన పరిచయను కూడా దీవించండి, ఆశీర్వదించండి. మరి సంఘ పెద్దలను బట్టి కూడా మీకు వందనాలు. ప్రోత్సహిస్తున్న ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని మేలుకై దీవించమని ఈ మధ్యాహ్న కాలపు వేళ ప్రార్థన చేయడానికి నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ భోజనము తదనంతరము జరగబోయే కార్యక్రమము కూడా ఆరంభము కంటే అంతము మేలన్నట్లు మీ మహిమార్థమై జరిగించమని వాతావరణమును ఈ పూట మీ స్వాగతములో తీసుకోవడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.